భోగి పళ్ళను బద్రీ ఫలాలు అని కూడా పిలుస్తారు. ఒకసారి శ్రీమన్నారాయణుడు పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు బద్రీక వనంలో ఘోరమైన తపస్సు చేస్తారు. తన తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం ప్రసాదిస్తారు. దీంతో 3,000,000 దేవతలు శ్రీమన్నారాయణుని మీద ఫలాలతో అనగా రేగుపళ్ళతో అభిషేకించారట. 14 భువన భాండాలను తనలో దాచుకున్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు సంతోషించి ఆ సమయంలో చిన్న పిల్లవాడయ్యాడు. ఆటలాడుతున్నాడట. ఇక అప్పటి నుంచి రేగి పండ్లు భోగి పండ్లుగా మారిపోయాయి. ఇక మరో కథనం ప్రకారం సాక్షాత్తు ఆ నారాయణులు ఈ బదరీ వృక్షం వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని, ఆ ఫలాన్ని తింటూ తపస్సు సాగించారని, వారి తలల మీద దేవతలు బద్రీ ఫలాలను కురిపించారని చెప్పబడింది. ఇక ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లల్లో నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం ఏర్పడిందని చెప్తారు. అయితే ఈ భోగి పళ్ళు పోయటం వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం. పిల్లలకు భోగి పళ్ళు పోయటం ద్వారా ఆ 3,000,000 దేవతల యొక్క ఆశీర్వాదాలు లభించి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని పిల్లలకు భోగి పళ్ళను పోస్తూ ఉంటారు. అయితే ప్రత్యేకమైనటువంటి కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఆ శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైన ఆశీస్సులు లభిస్తాయి. చెడు దృష్టి కూడా తొలగిపోతుంది. తల యొక్క పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లలకి అమితమైన జ్ఞానం పెరుగుతుంది. రేగుపండు మాత్రమే ఎందుకు వాడతారో తెలుసా? దానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. చిన్న పిల్లలకు బ్రహ్మరంధ్రం చాలా పలుచగా ఉంటుంది. రేగుపండు పైన ఉండే పొర కూడా పలుచగా ఉంటుంది. ఈ రేగు పళ్ళకు రోగ నిరోధక శక్తినిచ్చే పోషక విలువలు ఉంటాయి. భోగి పళ్ళను పోసే సమయంలో రేగు పళ్ళ నుండి వచ్చే వాయువు పిల్లల తలపైన బ్రహ్మరంధ్రానికి శక్తిని ఇస్తుంది. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనే శక్తి పిల్లలకు రావాలి అనే ఉద్దేశంతో ఈ రేగు పళ్ళను పోస్తారు. ఇక రేగు పండును అర్క ఫలం అని కూడా పిలుస్తారు. అర్కుడు అంటే సూర్యుడు. భోగి మరుసటి రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపుగా మల్లుతాడు. అందుకే ఆ సూర్య భగవానుడి కరుణా కటాక్షాలు పిల్లలపైన ఉండాలి అనే ఉద్దేశంతో పిల్లలకు ఈ విధంగా భోగి పళ్ళు పోస్తారు. రేగి పండు సూర్య కిరణాలలోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి తమలోనే నిల్వ చేసుకుంటాయి. కనుక వీటిని తలపైన పోయటం వల్ల వీటిలోని విద్యుత్ శక్తి పిల్లల ఆరోగ్యం పైన మరియు శరీరం పైన ప్రభావాన్ని చూపి అద్భుతమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది. రేగు పళ్ళతో పాటు బంతిపూల రెక్కలు వాడటం వల్ల పిల్లల చుట్టుపక్కల ఉండే క్రిములన్నీ నశిస్తాయి. ఎందుకంటే బంతిపూలకు ఉన్నటువంటి ప్రాథమిక లక్షణం క్రిములను చంపడమే. చర్మ సంబంధమైనటువంటి ఎలాంటి వ్యాధి నుంచైనా ఇట్టే ఉపశమనం కలిగించే లక్షణం ఈ బంతి పువ్వుకు ఉంది. అందుకే ఈ రేగు పళ్ళతో పాటు బంతి పూలను కూడా చల్లుతారు. అయితే భోగి పళ్ళు పోసే విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోసే ముందు చిన్ని కృష్ణుని విగ్రహాన్ని లేదా పటాన్ని అలంకరించుకుని సిద్ధం చేసుకోవాలి. భోగి పండ్లు ఏ విధంగా సిద్ధం చేయాలి? మొదట సరైన మోతాదులో భోగి పండ్లు అంటే రేగు పండ్లు పెట్టుకోండి. శనగలు వీటిని 3 లేదా 4 గంటల ముందే నానబెట్టాలి. కొన్ని చిల్లర నాణేలు కూడా పెట్టుకోండి. చెరుకు లేదా పటిక బెల్లం ముక్కలు సిద్ధం చేసుకోండి. బంతి లేదా చామంతి రేకులు, అక్షంతలు ఇవన్నీ కూడా ఒక దగ్గర సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు పూజా విధానాన్ని జాగ్రత్తగా వినండి. మొదట స్నానం మరియు వస్త్రధారణ వస్తుంది కనుక ముందుగా భోగి పండ్లు పోసే పిల్లలకు తల స్నానం చేయించి నూతన వస్త్రాలు ధరింపజేయాలి. వారి యొక్క నుదుట కుంకుమను బొట్టుగా పెట్టి దేవతామూర్తులకు దండం పెట్టించాలి. ఇక 2వ దశలో పిల్లలని తూర్పు ముఖంగా పీట మీద కానీ కుర్చీ మీద కానీ కూర్చోబెట్టాలి. 3వ దశలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రతిమ లేదా పటం ముందు దీపం వెలిగించి వేయాలి. ముందుగా తల్లి పిల్లలకు గంధం కుంకుమ బొట్టు పెట్టి చేతి నిండా భోగి పళ్ళు తీసుకుని 3 సార్లు సవ్య దిశ అపసవ్య దిశలో దిష్టి తీస్తున్నట్టుగా తిప్పిపోయాలి. అంటే క్లాక్ వైజ్ అలాగే యాంటీ క్లాక్ వైజ్ అయితే తిప్పాలి.
ఈ విషయాన్ని మరొకసారి గమనించి వేయండి. ఇక మంత్ర జపం విషయానికి వస్తే భోగి పళ్ళు పోసేటప్పుడు ఓం సారంగాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ భోగి పళ్ళు పోయాలి. తరువాత అక్షంతలు వేసి హారతి కూడా ఇవ్వాలి. ఇంట్లో ఉన్నటువంటి మిగతా పెద్దవారు కూడా ఇదే విధంగా పోయాలి. పెద్ద ముత్తైదువులు పిలిచి పిల్లలకు భోగి పండ్లు పోయించాలి. పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఎవరైనా భోగి పళ్ళు పోయవచ్చు. ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చి మరీ పంపాలి. ఇక దీనిలో ముఖ్యమైనటువంటి నిబంధనలు, దిష్టి తీసిన పళ్ళు కనుక తినటానికి నిషిద్ధం. ఆ పండ్లను ఎవ్వరూ లేని చోట గాని ప్రవహించే నీటిలో కానీ వేయాలి. అందులో ఉన్నటువంటి నాణేలు పేదవారికి పంచవచ్చు. అయితే మొదటిసారి పిల్లలకు భోగి పండులు పోస్తున్నట్టయితే పిల్లల వయసు బేసి సంఖ్యలో ఉన్నప్పుడు మాత్రమే మొదలు పెట్టాలి. ఆనవాయితీ లేని వారు కూడా చక్కగా దీన్ని చేసుకోవచ్చు. సంతాన ప్రాప్తికై నూతన దంపతులు చిన్ని కృష్ణుడికి భోగి పళ్ళు పోసి పూజ చేసి సంతానం ప్రసాదించమని కోరుకుంటారు. ఇలా చేస్తే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం.